నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభునామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ వాక్యం మా జీవితాలు ప్రకటిస్తుంది, మా జీవితాలను నెమ్మది కలిగిస్తుంది, మా జీవితాలను త్రోవ చూపిస్తుంది కనుక మీ వాక్యము ద్వారా ప్రతి దినాల్లో మాతో మాట్లాడి మాకు కావలసిన అయా ప్రభా మార్గాన్ని ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో తెలియజేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగా దేవుని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్యాంశము భక్తి. ఈరోజు చాలా మంది జీవితాల్లో వారు భక్తి చేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఆ భక్తి సరైనదా కాదా, ఆ భక్తి మోక్షానికి తీసుకెళ్తారా లేదా అనే విషయాన్ని వారు ఎరగకుండా భక్తి చేస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది, మనం ఎటువంటి భక్తి చేయాలని ప్రభు వాక్యం సెలవిస్తుందో వాక్యంలో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తిని పుట్టగానే ఒక అడవుల్లోకి తీసుకెళ్ళి విడిచిపెట్టి ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి ఆ అడవిలోనే తాను బ్రతుకుతున్న ప్రాంతంలోనే ఏదో ఒక వస్తువుని, ఒక రాయిని కానీ, ఒక చెట్టుని కానీ, తను కలిగి ఉన్న ఏదో ఒక పనిముట్టుని కానీ దేన్నో ఒక దాన్ని దేవుడిగా చేసుకుని ఆరాధించడం గమనించగలం. అంటే ఎంత అనాగరికుడికైనా, ఎంత చదువులేని వానికైనా దేవుడు అనే ఒక అంశం అనేది తను చిన్ననాటి నుంచి, పుట్టినప్పటి నుంచి కానీ, మధ్య వయసులో కానీ, ముసలితనంలో కానీ ఒక భావన అనేది వస్తుంది. దేవుణ్ణి చేరుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ భావనే భక్తి. అది ఒక రకమైన భావన. ఈ భక్తి అనేది ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, స్తుతించడానికి ప్రయత్నిస్తారు. ఈ లోకంలో చాలా రకాల భక్తులు ఉన్నాయి. అందులో మొదటిది శ్రవణం, రెండవది కీర్తనం, మూడవది స్మరణం, నాలుగవది పాదసేవనం, ఐదవది అర్చనం, ఆరవది వందనం, ఏడవది దాస్యం, ఎనిమిదవది వారికున్న ఆ యొక్క ఏదైతే ఆ యొక్క టాలెంట్ ఉందో దాన్ని బట్టి స్తుతించడం ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుతామని కొంత భావన ఉంది. అదేవిధంగా అర్చనం అంటే ఒక రకమైన అర్చనలాగా కానీ, పూజలాగా కానీ చేయడం ద్వారా మనం మోక్షాన్ని చేరుతామని. దాస్యం అంటే ఒక రకమైన బానిసగా మనం ఉంటే ఆ బానిసత్వం ద్వారా, అంటే దేవునికి ఒక బానిసవలే, అంటే వారి జీవితాన్ని త్యాగం చేసుకొని ఆ మందిరంలోనే బ్రతుకుతూ, ఆ మందిరంలోనే తింటూ, అక్కడే తన జీవితాన్ని గడుపుకోవడం ద్వారా పరలోకాన్ని చేరుతామని. ఇటువంటి రీతిగా అనేక రకాలైన భావనలు, భక్తి భావనలు ప్రపంచంలో చాలామంది అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా మోక్షాన్ని చేరుస్తాయి, పరలోకానికి మనం వెళ్తాం అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ వీటిని ఫాలో అవుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది భక్తి విషయంలో అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే. హల్లెలూయా. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తను తాను కాపాడుకుంటే అని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా తిమోతి రాసిన పత్రిక
మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం. అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు గాని మనుమలు గాని ఇంటిని అట్ల వీరు మొదట తమ ఇంటి వారి యొక్క భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2 వాక్యాల్ని మనం జతపరిచి చదివినట్లయితే దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో ఆదుకొనిటే, ఒకవేళ విధవరాలు ఉన్నట్లయితే మొదట వారి ఇంటిలో విధవరాలు ఉన్నట్లయితే వారికి ప్రత్యుపకారం చేయటం, తరువాత ఇహలోక మాలిన్యము వారికి అంటకుండా వారిని వారు కాపాడుకుంటే భక్తి అని చెప్తుంది. ఈ బైబిల్ గ్రంథం చెప్పిన ఈ భక్తిని కొద్దిగా మనం ఎన్లాజ్ చేసుకుని చూసినట్లయితే అనుకుంటారా, ఈ భక్తి 3 విధాలుగా మనకు కనబడుతుంది. మొట్టమొదటిది అవర్ సెల్ఫ్, అంటే మై సెల్ఫ్, నాకు నేనుగా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ లోక మాలిన్యము అంటే పాపం అనేది అంటకుండా నన్ను పవిత్రపరచుకుంటా. రెండోది అవర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, అంటే నా యొక్క కుటుంబంలో నేను నా తల్లిదండ్రులకు కానీ, నా ఇంట్లో విధవరాలు ఉంటే విధవరాలకు కానీ, వృద్ధులు ఉంటే వృద్ధులకు కానీ, అదేవిధంగా నా కుటుంబంలో నాకు ఇచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెలకు కానీ నేను వారికి ప్రత్యుపకారం, అంటే వారు నా జీవితంలో నాకు ఇచ్చిన జన్మకు ప్రతిగా నేను వారికి ప్రత్యుపకారంగా మేలు చేయడం. మూడవదిగా పబ్లిక్ బెనిఫిట్, అంటే మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు, మన చుట్టుపక్కల ఉన్న వారికి మనము వారి విధవరాలైనా కానీ, దిక్కులేని వారైనా కానీ, పిల్లలైనా కానీ, మన ప్రపంచం అంతా తిరిగి విధవరాలందరికీ సాయం చేయలేము, మన ప్రపంచం అంతా తిరిగి దిక్కులేని పిల్లలకి సాయం చేయలేము. కానీ మన పరిధిలో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికి సేవ చేయాలి. వారికి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ప్రేమను పంచి మనకు కలిగిన దాన్ని మనకి ఇవ్వడమే భక్తి. దేవుని బిడ్డ, ఇదే నిజమైన భక్తి అని బైబిల్ చెప్తుంది. అంటే 3 రకాలుగా, మొదటిది నాకు నేనుగా, తర్వాత నా కుటుంబానికి, తర్వాత సమాజానికి. ఈ 3 చేస్తే ఇదే నిజమైన భక్తి. దేవుని బిడ్డ, ఇది నిజమైన భక్తి, బైబిల్ చెప్తున్న భక్తి. ఈరోజు ఈ లోకంలో చాలా మంది నువ్వు గంటలు ప్రార్థన చేయొచ్చు, గంటలు వాక్యం చదవచ్చు, గంటలు దేవుని స్తుతించవచ్చు దేవుని బిడ్డ. కానీ ఇవి నీ జీవితంలో లేని అట్లా నీ భక్తి వ్యర్థం. సున్నం కొట్టిన గోడ వంటి జీవితం వలె, బంగారు పూత పోయబడి లోపల చెదపట్టిన గోడ వలె నీ బ్రతుకుంటారు. పైకి నువ్వు ఆత్మీయుడు అని అందరూ అనుకోవచ్చు, కానీ నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత దేవుని మాటలు అనేకులకి సువార్త బోధించినా, నీ జీవితంలో ఇవి లేకపోతే నీ భక్తి వ్యర్థమే. ఇది దేవుని దృష్టికి అనుకూలమైన భక్తి, ఇది నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. కనుక ఇట్టి భక్తి మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, బైబిల్లో కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకొని ఈ 3 విషయాల్ని నేను వివరించి ముగిస్తాను. మొట్టమొదటిది, నాకు నేనుగా నన్ను నేను కాపాడుకుంటా. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, నీ తండ్రి పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన వాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలని లేవి 11:45లో, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తండ్రి పరిపూర్ణుడు కనుక నీవు పరిపూర్ణుడిగా ఉండాలి, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. రోమా 1:1, కొరింథీ మొదటి పత్రిక 1:1 వచనంలో మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎన్నటికీ ఆయన ఆలయానికి పరిశుద్ధత అనుకూలం కనుక, మన దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడు ఆయన చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో
ఎప్పుడైతే నువ్వు ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోక పాపం అంటకుండా నువ్వు కాపాడుకుంటావో అప్పుడే నువ్వు దేవుని చూడగలుగుతావు, నువ్వు మోక్షాన్ని పొందుకోగలుగుతావు. అదే మొట్టమొదటి నువ్వు చేసే నిజమైన భక్తి. ఈ లోకంలో ఉన్న ఎటువంటి పాపము కానీ, ఎటువంటి దుర్నీతి కానీ, ఎటువంటి భయంకరమైన చెడుతనము కానీ నీకు అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. కీర్తన 31లో దేవుని వాక్యం చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చొప్పున కూర్చుండిక. దేవుని వాక్యం చెప్తుంది మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోట్ల కూర్చుండకూడదు. ఇదే కదా దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇటువంటి విషయాలను మనం పాపం అంటకుండా మనల్ని మనం పవిత్రపరుచుకొని ఈ లోకంలో ఈ చెడుతనానికి దూరంగా పారిపోయి, చెడుతనం అనగా గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఒకరి మీద నీకు కక్ష ఉందనుకోండి, నువ్వు దేవుని చూడలేవు. నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుని చూడలేవు. అసూయ నీకుంటే నువ్వు దేవుని చూడలేవు. అల్లరితో కూడిన ఆటపాటలు, జారత్వం, వ్యభిచారం, అభిచారం, ఇవన్నీ కూడా శరీర కార్యములే. కనుక వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టి నిన్ను నువ్వు పవిత్రునిగా చేసుకొని, ఎట్లాగా మనల్ని మనం పవిత్రులుగా చేసుకోగలుగుతామంటే, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా జన్మతా పాపి, కర్మతా పాపి. జన్మ పాపం, ప్రతి మనిషి కూడా జన్మతా పాపి. బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది 51వ కీర్తనలో, నేను 5వ వచనం, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంగా ధరించాను. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు పాపము ద్వారా, తల్లిదండ్రులు పాపము ద్వారా వారి లోకంలో జన్మిస్తారు. జన్మత ప్రతి వ్యక్తి పాపి. ఈ లోకంలో పాపము లేకుండా పుట్టిన వారు ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఆయనే జన్మ పాపం లేకుండా ఈ లోకంలో పుట్టిన మహనీయుడు. కనుక దేవుని బిడ్డలారా, జన్మతో మనం పాపం చేస్తాం. ఈ పాపం ఎట్లా పోతుంది? కర్మతో మనం పాపాలు చేస్తాం. ఈ లోకంలో ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆ చిన్నపిల్లాడు ఏదో ఒక దొంగతనం చేశాడు, పెన్సిలో, ఎరేజరో ఏదో తన ఫ్రెండ్ దగ్గర నుంచి. అప్పుడు ఆ టీచర్ పిలిచి, బాబు నువ్వు ఇది తీసావా అంటే వెంటనే నేను తీయలేదు అని చెప్తాడు. ఆ వ్యక్తికి తీయలేదు అని అబద్ధం ఆడమని చెప్పింది ఎవరు? వారి తల్లిదండ్రులు చెప్పారా? వారి టీచర్స్ చెప్పారా? లేకపోతే ఇంకెవరైనా వారికి నేర్పించారా? దేవుని బిడ్డారా? ఎవరు వారికి చెప్పలేదు. కానీ వారిలో ఉన్న ఆ పాపపు బీజం, ఆ పాపమే మనం చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలు ఆడేలా చేస్తుంది, చెడుని ఇష్టపడేలా చేస్తుంది. అందుకే ఆదికాండ గ్రంథంలో ఆ మాట రాయబడింది, నరుల యొక్క ఆలోచనలు బాల్యం నుంచి చెడ్డవే. ఆది 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. నరుల యొక్క ఆలోచన బాల్యం నుండి చెడ్డదే. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడూ కూడా వారి హృదయంలో చెడుని ఆలోచిస్తూ ఉంటారు. కనుక బాల్యం నుంచి కూడా మనం చెడుతనము కలిగి, పాపం కలిగి ఉంటాం. కర్మత, మన కర్మలను బట్టి అబద్ధాలు ఆడతాం, దొంగతనాలు చేస్తాం, చెడు మాటలు మాట్లాడతాం, కొండేలు చెప్తాం, కోపపడతాం, అసూయ పడతాం, ద్వేషం పొందుతాం. ఇవన్నీ కూడా పాపాలే. బైబిల్ చెప్తుంది. వీటన్నిటి నుంచి నువ్వు పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? వీటన్నిటి నుంచి నువ్వు పవిత్రుడు అవ్వాలంటే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా
ఈ లోకంలో మనం పవిత్రులుగా మారాలంటే, మనం చేసిన పాపాలన్నీ కడగబడాలంటే, అవన్నీ పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పాపిని, నేను పాపం చేశాను, నా పాపాలన్నీ నీ రక్తంలో కడగండి, మీరు నా కొరకే ఆ కలువరి శిలువలో బలియాగం అయ్యారు, నన్ను పవిత్రపరచండి, ఇక నుంచి నేను పాపం చేయకుండా నీతిగా బ్రతుకుతాను ప్రభా అని మన ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని అట్లా ఆయన నమ్మదగిన వాడు కనుక నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. అప్పుడు మనం పవిత్రులుగా మార్చబడతాం. మన భక్తి దేవుని ఎదుట యథార్థమైనదిగా ఉంటాడు. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని పుణ్యకార్యాలు గొప్ప కార్యాలు చేసినా కానీ దేవుని బిడ్డలారా, నీ యొక్క పాపాలు కడగబడిందే నువ్వు పరిశుద్ధుడు కాలేవు, నీ భక్తి వ్యర్థము. కనుక దేవుని ఎదుట నీ పాపాలను కడుక్కొని పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధిలో, దేవా నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచండి అని ఒప్పుకుని అట్లా ఆయన నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి నేను పాపిని అంటే నేను హేళన చేస్తాను, నీ యొక్క బలహీనత బట్టి నేను దూషిస్తాను. ఒకరోజు పాపములో పట్టబడిన ఒక స్త్రీ ఆ మనుషులకు కనబడినప్పుడు ఆ పాపాన్ని బట్టి ఆమెను శిక్షించడానికి రాళ్లతో కొట్టబోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వాక్యము రాయబడింది. కొట్టినప్పుడు అందరూ కూడా రాళ్లతో కొడుతుంటే ఆమె పరిగెట్టి ఆ యొక్క ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వారందరూ యేసు ప్రభుని అడగడం ప్రారంభించారు. ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను చంపాలి, మోషే ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఈమెను చంపాలి అని వారు ఆ యొక్క యేసు ప్రభుని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీలో పాపం లేనివాడు ఈమె మీద మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మనస్సాక్షి చేత నొప్పించబడిన వారే ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అక్కడ ఎవరు కూడా పాపం లేని వారిగా లేరు. బైబిల్ చెప్తుంది ఏ ఒక్కరూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసుకున్నవారు, అందరిలోనే పాపం ఉంది. అప్పుడు ఆ స్త్రీ అక్కడ భయపడుతూ, యేసు ప్రభు అప్పుడే నీతిమంతుడు కనుక, ఆయనలో పాపం లేదు కనుక ఆయనైనా నన్ను శిక్షిస్తాడేమో అని ఆయన వైపు దీనంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అమ్మా నిన్ను శిక్షింపను, నువ్వు వెళ్ళి ఇకను పాపం చేయకు అని చెప్పాడు. కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించడు కానీ, నీ తప్పులను బట్టి నిన్ను అవమానపరచడు కానీ, నీ బలహీనతలు బట్టి నిన్ను దూషించడు కానీ, నమ్మదగిన దేవుడు కనుక నిన్ను పవిత్రునిగా చేసి ఇకనూ పాపం చేయొద్దని పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఒక గొప్ప నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. పాతవి గతించను, సమస్తము కొత్తవైన దేవుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ యొక్క పాపాలన్నీ ప్రభు దగ్గర విడిచిపెడితే దేవుడు నిన్ను పవిత్రునిగా చేసి ఒక పరిశుద్ధ జీవితాన్ని, ఒక కొత్త జీవితాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డ. కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. రెండవదిగా నీ కుటుంబాన్ని, నీకున్న తల్లిదండ్రులను, నీకున్న అన్నదమ్ములను, నీకున్న ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు నువ్వు ప్రేమించగలిగితే, వారికి సేవ చేయగలిగితే అదే నిజమైన భక్తి. ఈ లోకంలో చాలా మంది అన్ని పనులు చేస్తారు కానీ వారి తల్లిదండ్రులను గౌరవించరు, వారి కుటుంబస్తుల్ని గౌరవించరు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు చక్కటి కార్యాలు చేయొచ్చు, నువ్వు భక్తి చేస్తున్నానని ఏవేవో చేయొచ్చు, కానీ నీ ఇంట్లో నీ ఇంటి వారిని నువ్వు గౌరవించిన, నీ ఇంటి వారిని నువ్వు సన్మానించిన నీ భక్తి వ్యర్థమే. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రుల్ని
నువ్వు సన్మానింపు, నీకు మేలు దేవుని బిడ్డ. ఒకరోజు ఒక కుమారుడు ఆ యొక్క తండ్రికి సరిగా చూడకుండా తన ఇంటి బయట ఒక చిన్న టెంట్ వేసి అక్కడ నుంచి ఆ తండ్రిని అక్కడ పెట్టి రోజు ఒక చిన్న పాత్రలో భోజనం పెడుతూ ఉండేవాడు. భోజనం పెట్టినప్పుడు ఆ తండ్రి ఎంతో బాధపడేవాడు. ఒక అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినట్లుగా నాకు ఇస్తున్నాడు నా కుమారుడు, నేను ఆయన ఎంతో పెంచాను, ఈరోజు ఆడ స్థాయిలో ఉన్నాడంటే నా కష్టార్జితం, నేను తినకుండా, నేను సుఖాన్ని అనుభవించకుండా నాకున్న కష్టార్జితం అంతా వాడు చదువుకు పెట్టి వాడు చక్కగా ఉండాలని, వాడు నడిస్తే వాడు కాళ్ళు అరిగిపోతాయని స్కూల్కి బస్సులో పంపించి వాడు ఇబ్బంది పడతాడని మంచి మంచి బట్టలు కొని వాడు తినడానికి ఏదైతే ఇష్టమో అవన్నీ నేను ఇచ్చి చేసి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తే నన్ను ఆరు బయట వేసి నాకు ఒక గిన్నెలో ఒక పాత్రలో భోజనం పెడుతున్నాడే నా కుమారుడు. అయినప్పటికీ నా కుమారుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎందుకంటే నా వయసు అయిపోయింది, నేను ఒక 5-10 సంవత్సరాలు చచ్చిపోతాను ఎట్లాగో, కానీ వాడికి ఇంకా చాలా మంచి జీవితం ఉంది, వాడు చక్కగా బ్రతకాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఆ కుమారుడు ఇచ్చిన దాన్ని తింటూ తన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఒకరోజు ఆ పాత్ర కనిపించలేదు దేవుని బిడ్డ. ఆ పాత్ర ఎక్కడ పెట్టాడో ఆ కుమారుడు వెతుకుతూ ఉన్నాడు. ఇల్లు అంతా వెతికాడు, తన యొక్క తండ్రికి ఇచ్చిన ఆ ప్రాంతంలో మొత్తం ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు, మొత్తం అంతా వెతుకుతున్నాడు, కానీ ఆ పాత్ర దొరకట్లేదు. అటువంటి సమయంలో ఆ ఇంట్లో పెద్ద కేకలేస్తూ, ఎక్కడ పెట్టారు ఆ పాత్ర, దాన్ని మీరు చక్కగా ఉంచాలి కదా, ఈరోజు మా నాన్నకి ఎందులో భోజనం పెడతాను అని అరుస్తున్నప్పుడు తన భార్య, తన పిల్లలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా మేము ఎరగము అని చెప్తున్నప్పుడు తన చిన్న కుమారుడు మాత్రం వచ్చాడు. వచ్చి, నాన్నగారు దేని గురించి వెతుకుతున్నారండి? అదే తాతగారికి ఎప్పుడు భోజనం పెడతాం కదా, ఆ పాత్ర గురించి వెతుకుతున్నాను, అది ఎక్కడుందో కనిపించట్లేదు అన్నప్పుడు, ఏం లేదు నాన్నగారు, అది నేనే తీశాను అంటే, నువ్వెందుకు తీసావురా, అది నీకెందుకు అని గట్టిగా గద్దించినప్పుడు ఆ చిన్న కుమారుడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఏం లేదు నాన్నగారు, రేపొద్దున నీవు ముసలివాడు అవుతావు కదా, నువ్వు ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు నేను నీకు భోజనం పెట్టాలి కదా, అందుకే ఈ పాత్రను దాసి నా యొక్క కబోర్డ్లో పెట్టుకున్నాను అని చెప్పినప్పుడు ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అక్కడే సందిగ్ధంలో పడ్డాడు. నిజమే కదా, నేను చేసిందని నా కుమారులు నాకు చేస్తారు కదా అని ఒక ఆలోచన వచ్చి మారు మనసు పొంది తన తండ్రిని సన్మానించడం నేర్చుకున్నాడు. నిజమే పిల్లారా, కల్తీలు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేన్ని విత్తుతారు అదే కోస్తారు. చూడండి, జామకాయ విత్తనం విత్తితే జామ చెట్టే వస్తుంది, కానీ యాపిల్ చెట్టు రాదు. దేవుని బిడ్డలారా, నువ్వు మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడే వస్తుంది. నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే ఒకరోజు నువ్వు ఆ స్థాయిలోకి వెళ్తావు, నువ్వు అదే పరిస్థితిలోకి వెళ్తావు. ఆ రోజు నీవు కూడా అటువంటి దుర్గతిని, నువ్వు అటువంటి పరిస్థితిని అనుభవిస్తావు. కనుక నిజమైన భక్తి ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానాలని నువ్వు గుర్తించి వారిని నువ్వు సన్మానిస్తే నీ జీవితంలో అదే నిజమైన భక్తి. నువ్వు ఎవరెవరికో ఏవేవో చేయగలరు. మొదట నీ ఇంట్లో నీ కుటుంబంలో నీకున్న వారిని నువ్వు చక్కగా చూసుకుంటే నువ్వు ఆశీర్వదించబడుతుంది దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఘనపరుస్తాను నా యొక్క ఇంట్లో ఉన్న వెధవరాలను కానీ వృద్ధులను కానీ నా పిల్లలను కూడా నేను చక్కగా చూసుకుంటాను. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఆ యొక్క పిల్లల్ని ఏనాడు పలకరించడు. దేవుని బిడ్డ తెల్లవారు లేవగానే పుట్టిన క్యారీస్ తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోతాడు. మళ్ళా రాత్రి వచ్చిన తర్వాత తన యొక్క కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని మళ్ళా చక్కగా మంచిగా తయారయ్యి బయటికి వెళ్ళి పేకాట ఆడడానికి వెళ్ళిపోతాడు. పేకాట ఆడుకొని అటు నుంచి అంటే తాగి రాత్రి ఇంటికి వస్తాడు. 11కు పిల్లలు పడుకుండిపోతారు.
ఆ 11 గంటలకు వచ్చి తాను పడుకుండిపోయి మరలా తెల్లవారు లేచి వెళ్ళిపోతాడు. ఏ రోజు కూడా తన పిల్లల్ని ముద్దులాడింది లేదు. తన పిల్లల్ని చక్కగా తండ్రి వల్లే చూసుకున్న రోజులు కూడా లేవు. ఆ యొక్క కుమారులు ఎంతో బాధపడుతుంటారు. మా నాన్నగారు ఏ రోజు మమ్మల్ని సరిగ్గా చూడరు. దేవుని పిల్లరా, నీ కుటుంబంలో నువ్వు ప్రేమను పంచలేకపోతే, నీ కుటుంబంలో నువ్వు సరిగా నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించలేకపోతే, నువ్వు నీ భక్తి జీవితంలో విఫలమైనట్టే. నిజమైన భక్తి ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకొని, నీ కుటుంబాన్ని నువ్వు సంతోషంగా సమాధానకరమైన పరిస్థితుల్లో నడిపించుకోవడమే నిజమైన భక్తి అని బైబిల్ చెప్తుంది. కుటుంబాన్ని సరిగా చూడగానే సమాజంలోకి వెళ్ళి ఎన్నో ధర్మకార్యాలు చేస్తావు, అవన్నీ వ్యర్థమే. నువ్వెన్ని ధర్మకార్యాలు చేసినా నీ కుటుంబం వారు బాధపడితే నీ భక్తి వ్యర్థము. దేవుని బిడ్డ, రోజు లేచి తెల్లవారి లేచి సువార్తకి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతావు. నీ భార్య తింటుందా అని అడగవు, నీ పిల్లలు తింటున్నారని అడగవు, కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడగవు. నీ భక్తి దేనికి? నీ యొక్క నువ్వు చేస్తున్న ఆ యొక్క భక్తి ఎందుకు? దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది. నీ నిజమైన భక్తి ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా నడిపించుకో. నీ కుటుంబంలో వారందరి పరిస్థితులను చక్కగా నిర్వర్తించి వారు సమాధానంగా ఉన్నారా లేదా, వారు సంతోషంగా ఉన్నారా లేదా, వారి పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయా లేవా గమనించడమే నిజమైన భక్తి. దేవుని బిడ్డలారా, వారిని సంతోష పెట్టడమే నిజమైన భక్తి. యేసు ప్రభువు కూడా తాను బ్రతికిన దినాలన్నీ కూడా తన తల్లిదండ్రులకి విధేయుడే అని రాయబడింది. విధేయుడే తన కుటుంబాన్ని పెంచి పోషించి తన కుటుంబాన్ని సంరక్షించుకొని చక్కటి మార్గంలో నడిపించాడు. కనుక అటువంటి భక్తి మనం అందరము చేద్దాం. మూడవదిగా, ఈ లోకంలో ఉన్న దిక్కులేని పిల్లలను, దిక్కులేని విధవరాలను ఆదరించడమే. మత్తయి సువార్త 25:35 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరిగి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చి తిరిగి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటేది, దిగంబర ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరిగి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశంలో ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరపై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిపై ఉండుట చెరసాల్లో ఉండుటైనా చూచి నీ వద్దకు వచ్చితిమి అని ఆయన అడుగుదు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతాడంట, ఇదిగో మీరు నన్ను ఆకలి కొన్నప్పుడు నాకు ఆకలి తీర్చారు, దాహం కొన్నప్పుడు నా దాహాన్ని తీర్చారు, నేను దొంగనే ఉన్నప్పుడు చెరసాల్లో నా ఎద్దుకు వచ్చి పరామర్శించారు, నేను రోగినై ఉన్నప్పుడు నాకు వైద్యం చేయించారు. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అడుగుతున్నారంట, ప్రభా, మేము నీకు ఇవన్నీ ఎప్పుడు చేస్తాం, నిన్ను మేమెప్పుడు చూస్తాం అంటే, ఇదిగో ఈ చిన్న వారిలో ఒకరికి మీరు ఇటు కార్యం చేసిన ఇట్లా నాకు చేసినట్లే అని ప్రభు చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఎక్కడో లేడు, నీ పొరుగు వారిలో ఉన్నాడు. నీ పొరుగు వారిలో ప్రభుని చూసి సేవ చేయి. మదర్ తెరేసా నిజముగా గొప్ప తల్లి. దేవుని బిడ్డలారా, ఆమె తన జీవితంలో ఎంతో త్యాగపూరితమైన సేవని ఈ లోకంలో జరిగించింది. ఆమె కుష్ఠరోగులకు, అదేవిధంగా అనాథ పిల్లలకు, విధవరాళ్లకు అనేకమైన నిర్మల హృదయస్ అని అనేక చారిటబుల్ ట్రస్ట్స్ నిర్మించి సేవ చేసింది. ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఒక మాటను చెప్పింది. నిజము దేవుని, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంత ప్రభుని స్తుతిస్తున్నావు, మంచిదే. అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నువ్వు ఎట్లాగా నీ పొరుగు వారికి సహాయపడుతున్నావు, ఎట్లాగా నీ పొరుగు వారిని వారి ఆపదల్లో నువ్వు ఆదుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి నీకు లేకపోతే లేదు, కానీ ప్రభు నేను ఆశీర్వదిస్తే దేవుని బిడ్డలారా, తప్పకుండా బైబిల్ మత్తయి సువార్త
5వ అధ్యాయంలో చెప్తున్నారు కదా, నీకు ఒక అంగీ ఉన్నట్లా 2 అంగీలు ఉన్నట్లా నువ్వు ఒకటి ఉంచుకొని నీ పొరుగు వానికి ఇంకొకటి దానం చెయ్యి. లేకపోతే నువ్వు ఇవ్వక్కర్లేదు, కానీ ఉంటే నువ్వు తప్పకుండా ఇవ్వాలి కనుక దేవుని బిడ్డలారా, 2 ఉన్నాయి కనుక ఒకటి నువ్వు ఉంచుకో, ఒకటి నీ పొరుగు వారికి. ఒకటే ఉంటే అవసరం లేదు దేవుని బిడ్డ, ప్రభు కూడా ఇవ్వమని చెప్పడు. ఒకటి ఉంటే 2 ఉన్నాయి కనుక ఒకటి నువ్వు ఉంచుకో, ఇంకోటి ఇవ్వమని చెప్పాడు. ఈరోజు నీకు కలిగిన దాంట్లో నువ్వు కొంత ఉంచుకొని కొంత ఇతరులకు సహాయపడు. దిక్కులేని పిల్లలను ఆదరించు, పెద్దవరాలను ఆదరించు. ఇదే నిజమైన భక్తి. ఇంతకు మించి భక్తి ఇంకెక్కడ ఏం చేసినా నిజమైన భక్తి కాదు. ఇవేవే చేయకుండా నీ ప్రార్థనలు, నీ ఇంటి స్లాబ్ కూడా దాటి వెళ్ళవలేదు బిడ్డ. మొదట క్రియల్లో చూపించిన నీ భక్తి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికి నీ కుటుంబాన్ని చక్కటి మార్గంలో తీసుకొని వెళ్ళి ఈ సమాజానికి నువ్వు ఉపయోగపడేటట్లుండి నువ్వు ప్రార్థన చేయి, ప్రభు ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు వింటాడు. అదే నిజమైన భక్తి దేవుని బిడ్డ. అప్పుడు నువ్వు భక్తిలో సార్థకత పొందుకున్నవాడు అవుతావు. తిమోతి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది కదా, సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఆ భక్తి సంతృష్టికరమైనది. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అది సంతృప్తి కలిగించే భక్తి. నీ జీవితంలో తృప్తిని కలిగిస్తాను, నీ జీవితంలో సంతృప్తిని కలిగిస్తాను. ఆ భక్తి అంట నీకు లాభసాధకంగా ఉంటాను, నీకు, నీ కుటుంబానికి, సమాజానికి లాభసాధకంగా ఉంటాను. పేరుకి నువ్వు క్రైస్తవుడు కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవు సరికదా, వాళ్ళు అనేకమైన మాటలతో వేధిస్తావే, సూటిపోటు మాటలతో నువ్వు వాళ్ళని దూషిస్తావే. దేవుని బిడ్డలారా, ప్రభు అందుకే మిమ్మల్ని బట్టే కదా నా నామ అన్యజనుల మధ్య దూషించబడుతుందని చెప్పాడు. కనుక నీ స్వభావం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ భక్తి జీవితంలో మార్పు రావాలి. నిజమైన భక్తి అంటే ఏంటో నువ్వు తెలుసుకొని ఆ భక్తి నువ్వు చెయ్యాలి. ఈరోజు ప్రభు ఆశ అదే. నిజమైన భక్తి ఏంటంటే నిన్ను నువ్వు పవిత్రునిగా కాపాడుకుంటూ నీ కుటుంబానికి మేలు చేస్తూ, నీ కుటుంబంలో ఉన్న వారు అందరినీ చక్కగా చూస్తూ, వారికి కావలసిన అవసరతలు వారు నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆ యొక్క జన్మను బట్టి నీ తల్లిదండ్రులకు, నీకు అన్నదమ్ములుగా పుట్టినందుకు వారికి, నీ యొక్క తాతలకు ముత్తాతలకు నువ్వు ప్రత్యుపకారం అంటే వారు నీకు బంధువులు అయినందుకు, వారు నీకు సన్నిహితులు అయినందుకు ప్రత్యుపకారంగా వారికి మేలు చేయడమే భక్తి. 3వదిగా నీ సమాజానికి, నీ ఇరుగు పొరుగు వారికి నీ పరిధిలో నీకు కలిగిన దాన్ని బట్టి వారికి సహాయం చేసి వారిని ఆదుకొని వారికి ప్రభు ప్రేమను చూపించడమే నిజమైన భక్తి. కనుక ఇటువంటి భక్తి మనం అందరము చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ భక్తి అట దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధిలో నిందారహితులుగా నిలవబెడతారు. యోగు గ్రంథం 3వ అధ్యాయంలో యోగు స్నేహితులు యోగుతో ఒక మాట చెప్తారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు మేలు చేయదా అని అడుగుతారు దేవుని బిడ్డలారా. కనుక నిజంగా మనం నిజమైన భక్తి చేస్తే ఆ భక్తి మనకు ధైర్యం పుట్టిస్తాడు. దేవుని ఎదుట నిలబడటకు, దేవుణ్ణి నువ్వు కలుసుకుంటకు నీకు ధైర్యం పుట్టిస్తాడు. కనుక నిజమైన భక్తి చేసినప్పుడు నువ్వు దేవుని నిశ్చయముగా కలుసుకోగలుగుతావు. దేవునితో ముఖాముఖిగా నిలవబడి మాట్లాడే శక్తిని పొందుకోగలుగుతావు. ఒకరోజు హిజ్కియాకి ఒక సమస్య వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. మరణమే అతనికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. ప్రభా, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించానో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. సత్యము కలిగి, యథార్థత కలిగి నేనెట్లు నీ సన్నిధిలో ప్రవర్తించానో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు వెంటనే అతని మరణాన్ని తప్పించి అతనికి ఆయుష్ను అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే హిజ్కియా నిజమైన భక్తి చేశాడు కనుక ప్రభువును ప్రశ్నించగలిగాడు. ఈరోజు కరోనా వైరస్ కావచ్చు, ప్రపంచంలో జరుగుతున్న ఎటువంటి దుష్క్రియలైనా, మరణము గాని, నీ కుటుంబానికి వస్తున్న ఎటువంటి సమస్యనైనా గాని నువ్వు జయించాలంటే నిజమైన భక్తి చేస్తే ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. దేవుని బిడ్డలారా, లెబానాన్లో
అనేక మంది చనిపోయారు. అదేవిధంగా కేరళ ఫ్లైట్ యాక్సిడెంట్లో అనేక మంది చనిపోయారు. ముంబై ఫ్లడ్స్, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి ద్వారా రోజుకి 993 మంది, రోజుకి 1000 మంది, రోజుకి అనేక మంది చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు భక్తి చేస్తే నీ కుటుంబం, నువ్వు భక్తిపరుడు అయితే బైబిల్లో రాయబడి ఉంది, కొర్నేలి భక్తి గలవాడట. అందుకు కొర్నేలి కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. దేవుడు తన కృపనించి రక్షించుకున్నాడు. నిజంగా భక్తి కలిగిన వారైతే నీకెటువంటి అపాయం, ఏ తెగులు నీ గుడారం రాదు. నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా అల్లకొల్లాలంగా ఉన్నా నువ్వు నిజమైన భక్తి చేస్తే నీకు ఎటువంటి భయమూ ఉండదు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఏ తెగులు నీ కుటుంబాన్ని దరిచేరదు, నిన్ను దరిచేరదు. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే నిన్ను బట్టి నీ ప్రాంతం రక్షించబడుతుంది, నిన్ను బట్టి నీ పట్టణం రక్షించబడుతుంది, నిన్ను బట్టి నీ దేశం రక్షించబడుతుంది. ప్రభు చెప్పాడు కదా లోతుతో, నువ్వు నీతిమంతుడు అయితే, ఒక్క నీతిమంతుడు ఆ పట్టణంలో ఉన్నట్లయితే నా పట్టణాన్ని రక్షిస్తానని. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే నిన్ను బట్టి, నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను బట్టి నీ కుటుంబము, నీ పట్టణము, నీ ప్రాంతము రక్షించబడుతుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు తీర్మానం తీసుకో. నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకున్నావు కదా, ఆ భక్తిని చేయడానికి ప్రయత్నిస్తానని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకో. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా. ఈ వాక్యాన్ని మాలో స్థిరపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి దేవా. నీ కృపను మాకు అనుగ్రహించి దేవా, నిజమైన భక్తి చేయడానికి, భక్తి మార్గంలో, భక్తి ముసుగులో ఉన్న మాకు నిజమైన భక్తి అంటే ఏంటో తెలిసినట్లు చేశారు కనుక ఆ భక్తిని మేము ఫాలో అవడానికి సహాయం చేయమని, నీ కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తిగా దేవుని నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.